పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని, సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని. నిన్ను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగ భరితమై, నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై, యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదు. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఇంతవరకు మనమందరం చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని మహింపరుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొన్ని మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనకు చక్కగా తెలియచేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది దీర్ఘాయునకు కారణము అని ప్రభు చెప్తున్న వంటి మాట. దీర్ఘాయుష్మంతులు అని ఎవరికి చెప్తాం మనం? నువ్వు దీర్ఘాయుష్మంతుడివి, ప్రభు నమ్మిన వంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు. ఆస్తి ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ప్రభువును మీరు నమ్మారు కాబట్టి దేవుని సన్నిధిలో మీరందరూ దీర్ఘాయుష్మంతులు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి కోటీశ్వరుడైనప్పుడు కొడుకు కూడా కోటీశ్వరుడే కదా, అవునా కదా? చెప్పాలి. తండ్రి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కొడుకు కూడా అదే స్థానంలో ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నతమైన వంటి దేవుడు కనుక, ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు కనుక, ఉన్నతమైన మార్గంలో మనం నడిపించగలిగిన వాడు కాబట్టి మనము కూడా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రపంచానికి లేని సంతోషం, సమాధానం, నెమ్మది, ఆత్మీయత, ఆదరణ ఇవన్నీ కూడా దేవుడు మనకు ఉచితంగానే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం తింటున్నామే, తిండి ఫ్రీగా ఏమైనా వచ్చిందా? మీకు ఎవరికైనా ఫ్రీగా వచ్చిందా? ఫ్రీగా రాలా, డబ్బు పెట్టి కొంటున్నాం. బియ్యం డబ్బు పెట్టి కొంటమే, గ్యాస్ డబ్బులు పెట్టి కొంటమే. ఏంటంటే నువ్వు ఉంటున్నాను ఇల్లు కూడా డబ్బులు పెట్టి కొన్నదే, కట్టుకున్న బట్టలు కూడా డబ్బులు పెట్టి కొన్నదే. ప్రతిదీ కూడా మనం డబ్బులు ఇచ్చే కొనుక్కొని తింటున్నాం. ఎందుకని? ఇవన్నీ కూడా ఈరోజు మనం కొనుక్కొని తినడానికి గల కారణం ఏంటి? పొగురు బట్టే. ఎందుకు డబ్బులు పెట్టుకుంటున్నావు?
సాతాను అవ్వ ఆదామును మోసపరిచినందువలన, సాతాను చేతుల్లో అవ్వ మోసగించబడినందువలన, దేవుని మాటను ధిక్కరించినందువలన ఈరోజు ఇవన్నీ కూడా మనము కొనాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది. ఏదోను తోటలో ఉన్నంత కాలం ఏమన్నా డబ్బులు పెట్టి కొన్నారా వాళ్ళు? చెప్పండి, డబ్బులు పెట్టి కొని తిన్నారా? దేవుడు అన్ని వాటిని ఏం చేశాడంట? అన్నీ ఫ్రీగానే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని అప్పుడప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు, మేము చెప్పింది వినలేదు కాబట్టి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నావు కాబట్టి నీ కర్మ నీవు అనుభవించు. అందుకని ఈరోజు మనము చేసుకున్నది మనమే అనుభవించాలి. మన భారాన్ని మనమే మోయాల్సి వచ్చింది. మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని మనమే దేవుని సన్నిధికి నడిపించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. భక్తి అనేది ఇంట్లో వాళ్ళందరికీ ప్రసాదించే నైవేద్యం కాదు. ఇది ఎవరి భక్తి, ఎవరి ప్రార్థన వారి జీవితాన్ని రక్షిస్తుంది. ప్రతివాడు గమనించవలసినటువంటి విషయం. ప్రైజ్ ది లార్డ్. మాట సామెతగా అంటారు, నువ్వు తింటే మా కడుపు నిండినట్టు, మీరు తింటే మేము తిన్నట్టు. అంటే మాట సామెత అన్నారు, కానీ నువ్వు తింటే పక్కడు కడుపు నిండుతుందా? నిండదు కదా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో సొలొమోను భక్తుడు ఈ విషయాన్ని చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏమని? యెహోవా యందున్న, చెప్పండి, యెహోవా యందుండు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారు దీర్ఘాయువంతులుగానే ఉంటారు. దీర్ఘాయువంతులుగా ఉంటారు, కానీ దరిద్రులుగా ఉండరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ఈ మాట చెప్పాడు. తర్వాత మాట కూడా చూడండి, మరొక మాట కూడా చెప్తున్నాడు. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుందంట? తగ్గిపోతుంది. భక్తిహీనుల యొక్క ఆయుష్ ఏమైపోతుంది? చెప్పండి, తగ్గిపోతుంది. ఇద్దరు వ్యక్తులు పొలం వేసారు, పక్క పక్క పొలాలు, పక్క పక్క ఇళ్ళు. ఇద్దరు ఎవరి పొలాల్లో వాళ్ళు పంటలు వేసారు. ఒక వ్యక్తి ఏమో తన పంటను కాపాడుకునే దాని కొరకు, తన పంటను పెంచుకునే దాని కొరకు, మంచి పంట పండాలని తగిన సమయంలో ఎరువు వేస్తున్నాడు, తెగులు రాకుండా పై మంది కొడుతున్నాడు, అన్ని విధాలుగా చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా తనకు ఉన్నంతలోనే చేస్తూ అప్పుడప్పుడు ఆయన మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ, ప్రార్థన చేసిన ఆయిల్ తీసుకెళ్ళి ఆ నీళ్ళలో వేసుకొని ఆ పొలాన్ని కొట్టుకుంటూ ఉంటూ జీవిస్తూ వచ్చాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, ఎప్పుడు మందు వేసినట్టు కనపడదు, మందు కొట్టినట్టు కనపడవు, నీ పొలమేమో పంట సమృద్ధిగా ఉంది, మచ్చగా ఉంది, చాలా అందంగా పచ్చగా నీటుగా ఉంది నీ పొలం. నా పొలాన్ని ఎరువు వేస్తున్నాను, మందు కొడుతున్నాను, కానీ నా పంట నీ అంతగా లేదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఏమని? నా పంట ఈ స్థితిలో ఉండటానికి గల కారణం నా ప్రభువే దీనికి కారణం. ఈ పంట ఇలా ఉండటానికి ప్రభువే కారణం.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ పక్కన ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తి మీద ఏం పుడుతుంది, ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుందండి? అసూయ, ఈర్ష్య, పగ. అదే ఇక్కడ రాశాడు. ఏమని? భక్తిహీనుల ఆయుష్ చెప్పండి ఏమైపోద్దంట? ప్రార్థనకు రాకుండా వెనకబడే వారి జీవితాలు ఏమైపోతుంటాయి చెప్పండి? క్రమం తగ్గిపోయి భక్తిహీనులైపోయి చివరికి సాతాను చేతులు పడిపోయి అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అర్థం కాక మధ్యలోనే వారు ఏమైపోతుంటారంట? ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల ద్వారా యేసయ్య నామానికి అవమానం. ఇలాంటి వ్యక్తుల ద్వారా, ఇలాంటి భక్తిహీనుల ద్వారా యేసయ్య నామం నలుగురు ఏమైపోద్దంట? అవమాన పాలు. ఎట్లా? అరే వీళ్ళు ఎప్పుడు మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తుంటారు, ఇదేంటండి ఎంతగా ప్రార్థనకు వస్తారు కదా, వీళ్ళకి ఎందుకు వచ్చే రోగాలు, వీళ్ళకే ఎందుకు వచ్చే ఈ సమస్యలు, వీళ్ళకే ఎందుకు వచ్చే ఈ నిందలు, అవమానాలు? ఎంతమంది లేరు, వాళ్ళందరికీ రావచ్చు కదా, వీళ్ళకే ఎందుకు రావాలి అని ఈ భక్తి పరురాలు, ఈ భక్తుడు మాట్లాడుతుంటారు వాళ్ళని గురించి. తన గురించి ఆలోచన చేయరు, తన కుటుంబం గురించి ఆలోచన చేయరు. చెప్పండి, సాతాను ఎలా వస్తాడు చెప్పండి? డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. వాడు మీ అమ్మ రూపంలోనో, మీ నాయన రూపంలోనో, మీ అక్క రూపంలోనో, మీ చెల్లెల రూపంలోనో, మీ తల్లి రూపంలోనో నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎవరినైతే ప్రేమించి చేర తీసుకుంటున్నావో వాళ్ళలో జ్వరబడి నీ దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని, ఒరే ప్రభు నమ్ముకున్నావు, నీకేం ప్రయోజనం కలిగింది, నా మాట విను, చూసావా, నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఎవరిని నువ్వు చారదిస్తావో, ఎవరిని నువ్వు నమ్ముతావో, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులని, అలాంటి వాళ్ళ ద్వారానే నిన్ను చెప్పండి ఏం చేస్తాడండి? దేవుని సన్నిధికి నిన్ను దూరము చేస్తాడు. ఇంకొక మాట చెప్పనా? నీ చేతులతోనే నీ కళ్ళును పొడుచుకునేటట్లు చేస్తాడు. నీ చేతులతోనే నీ కళ్ళను పొడుచుకునేటట్లు చేస్తాడు సాతాను. అందుకని సొలొమోను భక్తుడు ఈ విషయాన్ని చెప్పాడు. భక్తిహీను లేక ఆ విషయం అయిపోద్దంట. చెప్పండి, ప్రార్థన లేని వారి జీవితాలు రోజు రోజుకి సంక్షోభంలోకి మునిగిపోతుంది, కష్టాల్లోనికి వెళ్ళిపోతారు, దుఃఖంలోకి వెళ్ళిపోతారు, బాధల్లోకి వెళ్ళిపోయి నిట్టూర్పుల మధ్యలో గబ్బిలంలాగా అటు ఇటు వేలాడుతూ ఉంటారు. అప్పుడు అంటారు, దేవుడా మమ్మల్ని ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి కరుణించు, ఒక్కసారి కరుణించు. కరుణిస్తే అప్పటికే నువ్వు భక్తిగా ఉంటావని గ్యారెంటీ ఏమైనా ఉందా? మెలకు కలిగి జాగ్రత్తగా ఉంటావని ఏమైనా ఉందా? అయిపోయింది, ఇప్పటికైనా నా ప్రభు సన్నిధిలో జాగ్రత్తగా నేను ప్రభు సన్నిధిలో నడిపించబడాలి అని ఒకవేళ నువ్వేనా నిలబడతావా అనే గ్యారెంటీ దేవుని సన్నిధిలో కనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది చూడండి, నోరు ఉందని ఊరంతా గలగలగలగలై, ఊరు మొత్తానికి తెలిసేటట్టు అరుస్తారు, ఊరు మొత్తానికి తెలిసిపోద్ది. ఫలాని చోట గోల వినపడుతుందంటే ఫలాని ఆయనే, ఫలాని ఆమె అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి అంటే నోరు మూసుకొని కూర్చుంటారు, ముచ్చోళ్ళలాగా కూర్చుంటారు, అసలు నోరే తెరవరు, నోట్లో నాలుగు లేనోళ్ళలాగా ఉంటారండి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, యెహోవా యందున్న చెప్పండి, యెహోవా యందు ఉండు భయభక్తులు కలిగి ఏంటండి?
ఉండుటకు దీర్ఘాయే కారణం. దీర్ఘశాంతం మనిషి జీవితంలో శాంతం అనేది ఉండాలి. కొందరు ఉన్నారు శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఆమె జీవితంలో శాంతే సమాధానము, శాంతి సమాధానం ఉండదు. పేరు మాత్రమే శాంతమ్మ. ఏంటండి? ఇంకొకడేమో పేరు ఇస్రాయేలు అని పెట్టుకుంటాడు, ఆడికి విశ్రాంతం ఉండదు. ఇంకొకడేమో ఇస్సాకు అని పేరు పెట్టుకుంటాడు, శాఖలుగా చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. అప్పులు, సమస్యలని, ఏళ్ళు వాళ్ళ మాటలు, లేనిపోని మాటలు ఇవన్నీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. సాకులు చెప్పుకుంటూ తిరుగుతుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేరుకు తగ్గట్టుగా బ్రతకటం నేర్చుకోవాలి. పేరుకు తగ్గట్లుగా బ్రతకటం నేర్చుకోవాలి. కొందరు ఆ పేరును చెడగొట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం గారు సామాన్యమైన వ్యక్తే, యాకోబు సామాన్యమైన వ్యక్తే, ఇస్సాకు సామాన్యమైన వ్యక్తి అండి. అబ్రహాము ఏంటండి, యోబు, బైబిల్లో ఎంతోమంది పండితులు ఉన్నారు, దావీదు ఉన్నాడు, సొలొమోను, వీళ్ళంతా సామాన్యమైన వ్యక్తులా? వాళ్ళు కూడా మనుషులే కదండి, మనుషులే కదా. వాళ్ళకి కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సంసారులే కదా, సన్నాసులు కాదు కదా. మరి వాళ్ళకు లేనిది మీకెందుకు వచ్చింది? మీరేమైనా పెద్ద పెద్ద పండితులా? మీరేమైనా రాజ్యాలని ఏలేవంటి వాళ్ళ? ఒక్కసారి మన జీవితాన్ని గురించి మనం ఆలోచించుకోవాలి. వారు రాజ్యాలను జయించారంటే ఆ రోజుల్లో యేసయ్య మార్గంలో వారు నడిచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. 28వ వాక్యం, నీతిమంతుల ఆశ ఏంటంట? నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమై పోవును. ఈ చదబడిన వంటి విషయాల్లో నీతిమంతుల యొక్క ఆశ చెప్పండి ఏం చేస్తాడంట? సంతోషము నిచ్చును. నీతిమంతుల యొక్క ఆశను దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, నీతిమంతుల ఆశను దేవుడు ఏం చేస్తాడండి? సంతోషాన్ని పుట్టిస్తుంది. ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. దేవుని మందిరంలో హన్న ప్రార్థన చేసింది. చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ప్రార్థించింది, దేవుడు సమూయేలును ఇచ్చాడు. అంతటితో ఆగిపోయిందా? తర్వాత మరలా ఆమెకు సంతానము కలిగింది. ప్రైజ్ ది లార్డ్. కొండ మీద పడ్డ నీళ్లు, వర్షము, ఆ నీళ్లు అక్కడే ఉంటాయా? చెప్పండి, అక్కడే ఉంటాయా? చెప్పాలి, అక్కడే ఉంటాయా? ఎక్కడికి వస్తాయి? ఆ నీళ్లు, కొండ మీద పడ్డ వర్షం, ఆ వర్షపు నీళ్లు ఎటు డౌన్ ఉంటే అటు పారుకుంటూ వచ్చి ఒక చెరువులోనో, చెప్పండి, ఒక నదిలోనూ చేరి చివరికి ఒక చెరువులోనో, ఒక డ్యాములోనో లేదా సముద్రంలోనికి చేరతాయి. మరి పడ్డకాడే ఉండొచ్చు కదా, ఉండొచ్చు కదా. అర్థమవుతుందా? పడినటువంటి వర్షపు నీళ్ళు పడ్డ చోటే అక్కడే ఉండొచ్చు కదా. మరి ఎందుకు వచ్చేసాయి? అక్కడ ఉండటానికి వీలు లేదు. బాగా అర్థం చేసుకోండి.
గమనించండి, పడ్డ నీళ్ళు అక్కడ ఉండటానికి లేదు. ఈ భూమి మీద పుట్టిన నీవు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. అందుకని బ్రతికి ఉన్న దినాల్లో మార్గాన్ని సిద్ధపరచుకోమని అర్థం. బ్రతికి ఉన్న దినాల్లో దేవుని సన్నిధిలో నువ్వేం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గాన్ని నీవు చెప్పండి సరి చేసుకోవాలి. కొండ మీద పడిన వర్షపు నీళ్లు ఎటు డౌన్ ఉంటే చెప్పండి, ఆ నీళ్లకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా చెప్పండి ఏం చేస్తాయి? గమ్యాన్ని చేరుతాయి. ప్రైజ్ ది లార్డ్. రాళ్ళు ఉంటాయి, చెట్లు ఆకులు రాలి తెప్పలు తెప్పలుగా చెత్తలు ఉంటాయి, ఏంటంటే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అన్నీ ఉన్నా కూడా ఆ నీళ్లు ఎక్కడికి చేరుతాయంట చెప్పండి. రే రాళ్ళు ఉన్నాయంట, నేను ఇక్కడి నుంచి పోను ముందు కంటయా? చెట్లాకులు ఉన్నాయి, మట్టి తెప్పలు ఉన్నాయి అని చెప్పి ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి? ఉండవుగా. ఏం చేస్తాయి? ఎటు డౌన్ ఉంటే. దేవుని పిల్లలకు దేవుని సన్నిధిలో ఇలాంటి ఆటంకాలు ఎదురైనప్పుడు తలదించుకొని వెళ్ళిపోవాలి. తలదించుకొని వెళ్ళిపోడు. నువ్వు ఈరుడు సూర్యుడివే కాదనట్లేదు, నీకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, కానీ దేవుని రాజ్యములో ఆయన సింహాసనం ఎదుట నువ్వు చేర్చబడాలంటే నీ ముందు ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా నీవు తలదించుకొని నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళిపోతేనే నువ్వు గమ్యాన్ని చేర్చగలుగుతావు. ప్రతిదాన్ని నువ్వు గెలుక్కుంటూ కూర్చున్నావు అనుకో చెప్పండి, ప్రతిదాన్ని నువ్వు గెలుక్కుంటూ కూర్చున్నావు అనుకోండి, ఎదురైన వాడితో నువ్వు పెట్టుకుంటూ పోయావు అనుకో, గమ్యాన్ని చేరలేవు. నీ టైము నీ సమయాన్ని నీ వ్యర్థము చేసుకుంటావు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టును. ప్రైజ్ ది లార్డ్. నీ ఆశ ఏంటి? బ్రతికున్నంతకాలం నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ లోకాన్ని వదిలిన తర్వాత ప్రభు సన్నిధిలో ఉండాలి. నీ ఆశ ఉండాల్సింది ఇది. ఎవరిని మోసం చేద్దాం, ఎక్కడ దోచుకుందాం, ఏంటంటే ఇది కాదు మనకు ఉండాల్సింది. దోచుకోటాలు దాచుకోటాలు మనకు అవసరం లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు చక్కగా తెలియచేసాడు. అందుకని మొదట మనం చదివాం, యెహోవా యందు ఉన్న భయము చెప్పండి, యెహోవా యందు ఉన్న భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. భక్తిహీనుల యొక్క చెప్పండి ఆయుష్ ఏమైపోద్దంట? తగ్గిపోద్ది. నువ్వు భక్తి గలవాడిగానే ఉంటావు, కనిపిస్తావు, చూడటానికి భక్తిపరుడుగానే ఉన్నావు, భక్తిపరుడుగా భక్తిపరురాలుగానే కనిపిస్తావు, కానీ నీ జీవితంలో నీ ఆయుష్ ఏమైపోతుందంట? రోజు రోజుకి చెప్పండి, రోజు రోజుకి క్షీణించిపోతుంది. క్షీణించిపోవటానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వేం చేస్తున్నావంట? నటిస్తూ ఉన్నావు. బాగానే ఉన్నాను అన్నట్టుగానే ఉన్నావు, కానీ లోపల లోపల ఏమైపోద్ది? సర్వ శరీరము పాడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. చెట్టు మొదలు లోపల కుళ్ళిపోయింది అనుకో, చెట్టు చూడటానికి పైన బాగానే ఉంది, కింద అడుగు భాగంలో ఏమైపోయిందంట? ఏర్లన్నీ కుళ్ళిపోయాయి, పురుగులు తినేసాయి. ఆ చెట్టును చూసిన ప్రతి వాడికి సంతోషం ఉంటుంది. అరే చెట్టు భలే ఉంది, అందంగా ఉంది, పచ్చగా ఉంది, భలే ఉందిరా అని చెప్పి అందరూ అనుకుంటారు, మెచ్చుకుంటారు. ఎప్పుడు? అది భూమి మీద ఉన్నంతకాలం, అది పచ్చగా ఉన్నంతకాలం మనం అనుకుంటాం, అయ్యో బ్రహ్మాండంగా ఉన్నారు, వీళ్ళకి తక్కువ అనుకుంటారు అందరూ. గాలి వాన వచ్చి ఇసిరింది అనుకో, ఆ చెట్టు ఏమైపోద్దండి? పడిపోద్ది. అరే ఇంత పెద్ద చెట్టు ఇంత బాగుంది, ఎలా పడిపోయింది? ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే లోపలంతా ఏమైపోయిందంట? చెప్పండి, ఏమైపోయింది? పుచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత తెలుస్తుంది నీ భక్తి జీవితం ఎలా ఉంది, నువ్వు భక్తిపరుడువా భక్తిహీనుడువా అనేది ఎప్పుడు తెలుస్తుంది?
పడిపోయిన తర్వాత, పడిపోవటానికి గల కారణం ఏంటంటే నీళ్ళు సరి అయిన పునాది లేదు. పునాది లేనందువలన పడిపోతారు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. 29వ వాక్యం, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఏంటంట చెప్పండి. ఇక్కడ చక్కగా యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము, పాపము చేయువారికి అది నాశనకరం. ఈ చదవబడిన వంటి విషయంలో దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుంది? మొదట మనం చూసాం, నీతిమంతులకు చెప్పండి, భక్తి గల వారికి ఆశ్రయ దీర్ఘాయును దేవుడు కలుగు చేస్తాడు. మొదట మనం చూసాం, భక్తిహీనులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. రెండోది, నీతిమంతులకి ఆశను దేవుడు సంతోషాన్ని పుట్టిస్తాడు. మూడోది, యథార్థవంతునికి యెహోవా చేసిన ఏర్పాటు ఆశ్రయ దుర్గం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు మనకేం ఏర్పాటు చేశాడు? ఆశ్రయ దుర్గం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, దేవుడు మనకి ఇక్కడ ఏం ఏర్పాటు చేశాడంట? ఒక చక్కటి చెప్పండి, చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ప్రార్థన ఆశ్రయ పురం. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఏముంటుంది? ఈ ఆశ్రయంలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఇక్కడ కన్నీళ్ళు కారుస్తారు, సమాధానం కలుగుతుంది, స్వస్థత కలుగుతాయి, ఆనందము, ఆశీర్వాదం, ఇవన్నీ దేవుడు ఈ స్థలంలో నీకు ఇచ్చాడు. ఎంత కావాలంటే అంత నువ్వు పొందుకోవచ్చు. ఎంత కావాలంటే అంత దేవుడు నీకు ఇక్కడ ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి? అడగాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆశీర్వాదం నువ్వు ఎంత మోస్తావో అంతగా దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఇక్కడ చక్కగా మనం చదివాం. మొదటిది ఒకటి మనం చదివాం, ఏంటిది? భక్తిహీనుల ఆయుష్ ఒకటి తగ్గిపోతుంది అని. రెండోది, భక్తిహీనుల ఆశ భంగమైపోద్ది అని. మూడోది, పాపము చేయు వారికి నాశనము అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన జీవితాన్ని మనం పాడు చేసుకుందామా? మన కుటుంబాన్ని మన చేతులారా మనం పాడు చేసుకుందామా? అందరూ కలిసి శని ఆదివారాలు దేవుని మందిరంలో ఉందామా? మనమందరం ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి రావాలంట? దేవుడు ఏర్పాటు చేసిన ఆశ్రయపురములోనికి రావాలి. ఆశ్రయపురములోనికి రావాలి. ఈ ఆశ్రయపురములను గురించి సంఖ్యాకాండంలో, లేవి కాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, ఏంటంటే యెహోషువ గ్రంథంలో, దేవుని వృత్తాంతులు ఏంటంటే ఇట్లా కనిపిస్తాయి. గత వారంలో నేను చదివి మీకు వినిపించాను. ఇప్పుడు ఉన్న 3 కాకుండా ఇంకా 3 నీవు కట్టించుము అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన కాలం రోజుల్లో దేవుడు చెప్పాడు యెహోషువతో,
మోషేతో చెప్పినటువంటి మాట ఏంటంటే ఆశ్రయపురములను కట్టాలి. ఎందుకు? పాపము చేత చంపబడుతున్నారు కాబట్టి, అవివేకతనంగా చంపబడుతూ శిక్షించబడుతున్నారు కాబట్టి, వారు కాపాడబడటానికి, వారిని ఎవరైనా చంపేటప్పుడు వారు తప్పించుకొని పారిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? ఆశ్రయపురంలోనికి వెళ్ళాలి. అందులోకి వెళ్ళిన వాడిని చంపటానికి వీలు లేదు. కొన్ని దినాలు ఆశ్రయపురంలోనే నీవు ఉండాలి. ఎప్పుడు దాకా? నీ మీద ఉన్న ఆ కోపము తీరేంత వరకు, దేవుని ఉగ్రత తీరేంత వరకు నువ్వు అక్కడే ఉండాలి. కానీ దేవుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చానన్నాడండి? అందుకని ఇక్కడ మనం చదివాం, యెహోవా ఏర్పాటు. చెప్పండి, యెహోవా ఏర్పాటు, ఆశ్రయ దుర్గము. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు ఏర్పరిచిన వంటి స్థలం. ఇది దేవుడు మనకు ఏర్పరిచిన వంటి ఈ పురము. ఇందులో మనకు ఏం వస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? ఒకటి చెప్పండి, దీర్ఘాయు వస్తుంది. రెండోది సంతోషం వస్తుంది. మూడోది ఆశ్రయ దుర్గం మనకు దొరుకుతుంది. అంటే అందులో ఉన్న వారికి రక్షణ, అందులో ఉన్నవారు కాపాడబడతారు అని, అందులో ఉన్నవారు ఆశీర్వాదకరంగా, క్షేమంగా, సమాధానంగా, సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆశ్రయపురంలో ఉండేది ఎవరు? ఒకటి దీర్ఘాయువంతులు. రెండోది ఎవరండి? నీతిమంతులు. మూడోది యథార్థవంతులు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీర్ఘాయువంతుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? నీతిమంతుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? యథార్థవంతులుగా ఉండాలని కోరుకుంటున్నావా? ఆ 3 చోట్ల 3 మాటలు రాస్తున్నాయి, మీరు చదువుకోండి, నేను చెప్పలేనులే. అలా ఉంటారా? ఇలా ఉంటారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఉండి, మెలకువ కలిగి, ఈ చివరి దినాల్లో మనల్ని మనం కాపాడుకొని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఆయనను మహిమపరిచే వ్యక్తులుగా మనము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ప్రయాసపడ్డారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రయాస, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ వ్యర్థము చేసుకోకూడదు. ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోకూడదు. ఎప్పటికీ నువ్వు దాన్ని కోల్పోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, భయభక్తులు కలిగి ఉండుట మేలు. ఏంటండి? భయభక్తులు కలిగి ఉండుట మేలు. అది నీకు ప్రయోజనం. నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో నీకు మేలు కలుగుతుంది. ఏం మేలు కలుగుతుంది? ఒకటి దీర్ఘాయువంతుడిగా ఉంటావు, రెండోది నీతిమంతులుగా ఉంటావు, మూడోది యథార్థవంతుడిగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని నీవు మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట, 30వ వాక్యం, నీతిమంతుడు ఎన్నడును, చెప్పండి, నీతిమంతుడు ఎన్నడును కదల్చబడడు. ఎందుకని? ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉన్నాం? చెప్పండి, ఎక్కడ ఉన్నామని చెప్పాను? ఆశ్రయపురంలోనికి వచ్చాం. దేవుడు మనకి ఈ ఆశ్రయపురాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆశ్రయపురంలో ఉన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులు, చెప్పండి, నీతిమంతుడు ఎన్నడును కదల్చబడడు. తర్వాత ఏముంది? భక్తిహీనులు మరి ఎక్కడ ఉంటారు? వాళ్ళు
ఏంటంటే భక్తిహీనులు దేశంలో నివసిస్తారా, నివసింపరా? ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులను దేశంలో వాళ్ళు నివసింపరు. భక్తిహీనులు ఇష్టానుసారంగా ఉంటారు. భక్తిహీనులు ఎవరు తెలుసా? చెట్టుకు పట్టిన తుక్కు ఉంటుందే, కుళ్ళు, అలాంటి వాళ్ళు అని అర్థం. వాళ్ళు మిమ్మల్ని బట్టారనుకో, చెప్పండి, ఆ చెట్టు ఎలా పాడైపోయిందో మీ జీవితాలు కూడా అలాగే పాడు చేస్తారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, నీతిమంతులు కదల్చబడటానికి వీల్లేదు. ఎందుకని కదల్చబడటానికి వీల్లేదంటే మన దేవుడు నీతిమంతుడు. మన కొరకు తన స్వరక్తమును చిందించాడు, మన కొరకు సిలువలో మరణించాడు, మన కొరకు ఆయన పునరుద్ధానుడై లేచి మనకు స్థిరమైన పునాది వేశాడు. ఏంట పునాది? క్రీస్తుని బండ. ప్రైజ్ ది లార్డ్. ఆ బండ మీద మనం ఉంటే ఎన్ని అపాయాలు, ఆటంకాలు ఎదురైనా కదల్చబడటానికి వీలు లేదు. అప్పుడప్పుడు నువ్వు కదల్చబడుతున్నావంటే కారణం ఏంటంటే నీవు విశ్వాస జీవితంలో లేవు అని. నీవు నీ జీవితాన్ని విశ్వాసం అనే పునాదిలో నీవు ఉండాలి. విశ్వాసములో నువ్వు నిరీక్షణ కలిగి నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పబడిన ఈ విషయాలు, 4 విషయాలను గురించి జాగ్రత్తగా పడి నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ కుటుంబం, నువ్వు చేసే ప్రతి పని, చేతి పనులు, కష్టార్జితం అంతటిని దేవుడు ఏం చేస్తాడంట? దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట ఏం చెప్పాను? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. రెండోది నీతిమంతుల యొక్క ఆశ. చెప్పండి, నీతిమంతుల ఆశ సంతోషమును పుట్టిస్తుంది. మూడోది యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గం. నీ కొరకు ఇదిగో ఈ మందిరాన్ని దేవుడు, ఈ ఆశ్రయమును దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నీ బంధువులు నీకు సమాధానం అడిగిన మాటకి నీ బంధువులు, స్నేహితులు సమాధానం చెప్పకపోవచ్చేమో, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమాధానము, జవాబును కలుగు చేస్తాడు. తర్వాత మాట 4వది, నీతిమంతుడు ఎన్నడూను కదల్చబడడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? నీతిమంతుడు ఎన్నడూ, చెప్పండి, ఎప్పటికి కదలటానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుళ్ళు మనం నిలిచి ఉంటే ఆయన మనలో నిలిచి ఉంటాడు. దేవుడు మన హృదయ అంతరంగంలో ఎప్పుడైతే దేవుని చోటిస్తామో మనం కదల్చబడటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ కదిలించేవాడు ఒకడు ఉంటాడు. ఎవరు? సాతాను. కదిలించేవాడు సాతాను. కదల్చబడటానికి గల కారణం ఏంటి తెలుసా? నీ మనోనేత్రాలు. అవునా కదా? అవ్వ చూసి ఉండవలసిన చోట ఉండకుండా ఆ పండును చూసి అక్కడికి వెళ్ళింది. అసలు ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అని అక్కడికి వెళ్ళి ఆ పండుని చూడటం మొదలు పెడితే సాతాను ఏం చేశాడంట? చిన్నంగా కలిపాడు. చిన్నంగా మాటలు కలిపి, చెప్పండి, మాటలు కలిపి మోసం చేసి ఆ పండును తినేటట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్.
తిన్న తర్వాత ఏడిస్తే కుదరదు. ఏంటండి, నీ జీవితం నువ్వు నాశనం చేసుకున్న తర్వాత ఎన్ని బాధపడ్డా ఉపయోగం లేదు. నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకొని తర్వాత నువ్వు కన్నీళ్ళు పెట్టిన ప్రయోజనం ఉండదు. ముందే మెలకు కలిగి జాగ్రత్తగా మెలకు కలిగి దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. అందుకని దేవుని ఆశ్రయపురములోనికి వచ్చిన నీవు కదల్చబడకుండా ఉండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఏదో వచ్చాము అని హాజరించుకొని పోయేవారుగా ఉండకూడదు. కొంతమంది చూడండి, బైబిల్ జిప్పు కూడా తీయరు. వాక్యం చెప్పేటప్పుడు అసలు బైబిల్ కవర్ కూడా జిప్పు తీయరు, అట్లే పెట్టుంటారు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు నేనంటే తీయను, ఇవి పక్కన పెట్టుకున్నా. కొన్ని ప్రసంగాలు రాసుకుంటాను నేను, దేనికి దానికి నాకు నీట్గా ఉంటాయి, రాసుకుంటాను. అంశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. బైబిల్ చదువుతుంటాను, మైండ్లో పెట్టుకుంటాను, వెళ్ళిపోతూ ఉంటాను. నీలాగనే నువ్వంటే కుదరదుగా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇందాక అయ్యగారు చదివితే చెప్పాను, పోయిన శనివారం చెప్పిన వాక్యం చూడకుండానే చెప్పాలి. ఈరోజు విన్న మాటలు రేపటికి నువ్వు ఏం చేయాలి? చూడకుండానే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమని చెప్పండి, రాసుకోవాలి. యెహోవా యందున్న భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణం. ఓకే, ఇది రాసుకోవాలి. తర్వాత ఏం రాయాలి చెప్పండి? నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, ఇది రాసుకోవాలి. తర్వాత మూడో మాట ఏంటి? యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయపురం, రాసుకో. నాలుగోది ఏంటిది? నీతిమంతుడు ఎన్నడను, మనం మాట్లాడే మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనేదే ఒక సేవకుని ఆశ. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదట్లో చెప్పాను, ఎవరికి అప్పిచ్చాం, ఏ టైంలో ఇచ్చాం, ఏ డేట్న ఇచ్చాం, ఇవన్నీ గుర్తుంటాయి. కానీ దేవుని వాక్యాన్ని మాత్రం గుర్తుపెట్టుకోరు. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని మాటలు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితమున్నది, నా జీవితమున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించునా, జీవజలముల ఊటయైనా నీవు నన్ను ఆపేతివా, జీవజలముల ఊటయైనా నీవు నన్ను ఆపేతివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితమున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితమున్నది, నా జీవితమున్నది. పడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, పడబారని
స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత దయయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా మహోన్నతుడా. అందరు కలిసి మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో యేసయ్యా నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత అందరూ కలిసి యేసయ్యను నమ్మిన వాళ్ళు ధన్యులు. వారి జీవితాలలో ప్రభు ఆశ్రయపురముగా ఉండేవాడు. జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఓ జీసస్ థాంక్ యూ. పరిశుద్ధుడైన ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. కృపగలిగిన తండ్రి నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రము. ఒక్కొక్కరిని ఆత్మాభిషేకముతో నింపండి, బలపరచండి, కృప చూపండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుస్సుని పొడిగించండి, వాక్యానుసారంగా నడిపించండి. ప్రతి వాడు నీ సన్నిధిలో భయముతోనూ భక్తితోనూ జీవించున్నట్లు నీ కార్యములు జరిగించమని ఒక్కొక్కరిపై కృప 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 కుమ్మరించబడాలి. ఈ రాత్రి ఒక్కొక్కరిని ముట్టండి. సర్వ శరీరంలో ఉన్న అనారోగ్య బలహీనతలు నజరేయుడైన యేసు నామములో తొలగిపోవాలి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. చప్పట్టు కొడుతూ ప్రభుని మహిమపరచు. గట్టిగా 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 ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలయ్యా. మీరు నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి
మీరు మాట్లాడిన ప్రతి మాట మా బిడ్డల హృదయాలలో, మా అందరి జీవితాలలో ఫలించున్నట్లుగా మీ కార్యములు జరిగించమని వేడుకొనుచున్నాం. దయగలిగిన స్వామి, మీ రెక్కలు చాటున మరుగుపరిచి విశేషమైన మీ కృపాభిషేకముతో నింపమని, మీ సన్నిధి సమాధానం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. కూడిచిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. యెహోవా యందుండు భయభక్తులు కలిగి ఉన్న వారికి దీర్ఘాయు కలుగుతుందని మీరు మాట్లాడారయ్యా. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఈ అంత్య దినాల్లో సాతాను చేతిలో పడి వారి కుటుంబాన్ని పాడు చేసుకునే వంటి వ్యక్తులుగా ఉండకుండా వారి కుటుంబాన్ని వారు కాపాడుకొని అంత్య దినాల్లో నీ సన్నిధిలో సాక్షిగా జీవించే ఆ కృపాభిషేకమును నింపబడినట్లు కార్యం జరిగించమని పరిశుద్ధుడైన ప్రభువు మీకు స్తోత్రాలయ్యా. ఈ కొడుకును ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా మార్చారు. ఇంతవరకు మీ బిడ్డలు ఓపిక కూర్చొని విన్న ప్రతి మాటలు వారికి వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చండి. కుటుంబానికి దీవెనకరంగా మార్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి నిత్యం మాకు తోడున్నట్లు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసు క్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిక సన్నిధి సహవాసం కూడిచిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.